తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంటుందని నేను చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. జన్మరాశిలో ఆరోగ్యపరంగా జన్మరాశిలో కుజుడు రాహు సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా కొద్దిగా చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుజుడు ధనస్థానంలోకి మారబోతున్నాడు. ఇది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం ప్రమాదకరంగా మారే విధంగా ఉందన్నమాట. జన్మరాశిలోకి కుజుడు సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. కాకపోతే రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సంఘంలో గౌరవము, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. అది కొంచెం అనుకూలతగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు మీనరాశి వారికి కలిగే విధంగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పేరు ప్రఖ్యాతుల కోసం మీరు చేసేటువంటి విషయాల్లో మీకు అనుకున్న దానికన్నా మంచి పేరు రావడం జరుగుతుంది. మీ యొక్క ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి వారి యొక్క ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది రాశి వారికి. ఎందుకంటే రవి తృతీయంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. 31వ తారీఖున జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ధనస్థానానికి రావటం వల్ల ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త అనేది ముఖ్యం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేది మీనరాశి వారు తీసుకోవాలి. మరి వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కోపాన్ని తగ్గించుకున్నట్లయితే అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిగతా విషయాల గురించి మనం మాట్లాడినట్లయితే సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. మరి వైవాహిక జీవితంలోకి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తే సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం అనేది జరుగుతుంది. విద్యార్థులు వచ్చేటప్పటికి కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా కష్టపడి చెబితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి విద్యార్థులకు ఈ వారం బాగానే ఉండే విధంగా ఉంది. కానీ కష్టపడి చదవాలి. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి గురుగ్రహ కవచాన్ని ఎక్కువగా పఠించాలి. ఎల్లో సాఫైర్ ధరించినట్లయితే బాగుంటుంది. మరి అదేవిధంగా లైట్ గోధుమ కలర్ షర్ట్ వేసుకున్నట్లయితే గురువారం పూట ఎక్కువగా ఫేవరబుల్గా కూడా ఉంటుందన్నమాట. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండొచ్చు. ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. టీవీ, ఎలక్ట్రానికల్ రంగాల్లో మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు సాఫ్ట్వేర్ వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వారంలో పొందడం అనేది జరుగుతుంది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించే విధంగా లేదు. ఎందుకంటే ధనస్థానాల్లో కుజగ్రహ సంచారం, ఏలినాటి శని ప్రభావం అనేది